రోహిత్, కోహ్లీ ఇద్దరు సీనియర్లే. టీమిండియాకు ఏళ్లుగా సేవలు అందిస్తున్న వాళ్లే. ఇటీవలే వాళ్లంతట వాళ్లే టీ20ల నుంచి తప్పుకున్నారు. అంతర్జాతీయ టీ20కు బాయ్ చెప్పారు. యువ ప్లేయర్లకు అవకాశాలు దొరకాలన్నదే తమ రిటైర్మెంట్ ఉద్దేశమన్నారు. ఇద్దరూ టీ20 వరల్డ్ కప్ విజయాన్ని ఆనందిస్తున్నారు. అలాగని విజయం సాధించాం కదా అని తర్వాతి సిరీస్కు దూరం కాలేదు. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అడగ్గానే శ్రీలంకతో వన్డే సిరీస్కు రెడీ అయిపోయారు. కోచ్ మాటకు విలువిస్తూ లంకలో పర్యటించబోతున్నారు. జట్టు కోసం అవసరమైనప్పుడల్లా రోహిత్, కోహ్లీ తామున్నామని ముందుకు వస్తూనే ఉన్నారు. సుదీర్ఘంగా అంచనాల భారాన్ని మోస్తున్నారు. ఇప్పటికీ ఇద్దరికీ ప్రత్యామ్నాయం లేదు. అయినా ఒత్తిడిని ఎలా అధిగమించాలో చూపిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ లో సీనియర్లుగా అదరగొట్టారు. ఆ తర్వాత టీ20 సిరీస్ లో మరో లెవెల్ చూపించారు. ఎవరి బాధ్యతకు వాళ్లు న్యాయం చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరి కెరియర్ పై కొందరు స్పందిస్తున్నారు. మాజీలు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. అప్పుడే 2027 వన్డే వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నారు. ఫిట్ గా ఉంటే వచ్చే వరల్డ్ కప్ లోనూ ఆడతారని గౌతి అనడంలో తప్పులేదు. కానీ ఇదే అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆడతారా లేదా అనేది ఫ్యూచరే నిర్ణయిస్తుంది. ఇన్నేళ్లుగా టీమిండియా తరపున ఆడుతున్న రోహిత్, కోహ్లీకి ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసు. ఇటీవలే కొంతకాలం క్రికెట్ ఆడాలని ఉందని హిట్ మ్యాన్ అన్నాడు. కోహ్లీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. కానీ కొందరు మాజీలే వన్డే వరల్డ్ కప్ వరకు ఒకరు 37వ ఏట అడుగు పెడతారు, మరొకరు 40వ ఏట అడుగు పెడతారు అంటూ స్పందిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా గడ్డపై లేటు వయసులో బ్యాట్తో రాణించగలరా అనేవారు ఉన్నారు. అయితే ఈ రియాక్షన్స్ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు. సీనియర్ల నిర్ణయాలను గౌరవించాలంటున్నారు. రిటైర్మెంట్ పై చర్చ పెట్టి హిట్ మ్యాన్, విరాట్ పై ఒత్తిడి పెంచకూడదంటున్నారు. ఎంతకాలం ఆడాలనుకుంటే అంతకాలం ఆడనివ్వాలంటున్నారు. సరైన ప్రత్యామ్నాయాలే లేనప్పుడు అసలు చర్చలు ఎందుకంటున్నారు. అయినా ఇప్పటికీ కుర్రాళ్లను మించి కోహ్లీ, రోహిత్ రాణిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లో పరుగుల జాబితాను చూసి మాట్లాడాలంటున్నారు. కోహ్లీ, రోహిత్ బరిలో దిగకపోతే ఇప్పటికిప్పుడు ఆటకు ఆదరణ కూడా తగ్గదంటున్నారు. మరికొన్నేళ్ల పాటు ఆడే సత్తా హిట్ మ్యాన్, విరాట్ కు ఉందంటున్నారు.